హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి కోపం తగ్గలేదు. ఆయన ఉగ్రం చూసి భూమి నుంచి స్వర్గం వరకు అందరూ భయపడిపోయారు. బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి, దేవతలంతా శాంతపరిచేందుకు వచ్చారు. ఎవరి వల్ల ఆయన ఉగ్రం ఆగలేదు. దేవతలంతా అప్పుడు శివుడిని శరణు కోరారు. ముందుగా శివుడు వీరభద్రుని పంపాడు. వీరభద్రుడు నరసింహుణ్ణి ఆపలేకపోయాడు. తర్వాత శివుడు స్వయంగా ఒక అద్భుతమైన రూపం తీసుకున్నాడు. అది శబరీశ్వర అవతారం. సింహంలా తల, పక్షిలా రెక్కలు, 8 కాళ్ళు, తీవ్రమైన తేజస్సు. నరసింహస్వామి ముందుకు శబరీశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరి చూపులు తారసపడ్డాయి. గర్జనలు వింటూ పర్వతాలు వణికిపోయాయి. వెంటనే ఘోర యుద్ధం మొదలైంది. నరసింహుడు తన చేతి గోర్లు వినిపించే శబ్దాలతో విరుచుకుపడ్డాడు. శబరీశ్వరు రెక్కలతో దూసుకెళ్లి ఆయనను ఆకాశంలోకి విసిరేశాడు. ఇది విధ్వంసం కాదు, శాంతి కోసం జరిగిన యుద్ధం. శివుడు నరసింహుని చంపాలని కాదు, ఆయన కోపాన్ని అదుపులోకి తేవాలన్నదే ఉద్దేశం. చివరికి శబరీశ్వరుడు నరసింహుని నేలపై ఉత్తిపట్టాడు. ఆయన తేజస్సు క్రమంగా తగ్గుతుంది. నరసింహుడు స్పష్టంగా తెలుసుకున్నాడు, శివుడు సాక్షాత్తు శాంతి స్వరూపి. ఆయన శివునికి నమస్కరించాడు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేసి జై నరసింహస్వామి అని కామెంట్ చేయండి. వేదాద్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.